శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ వయం నమః. అర్థకాయం మహావీహం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి గ్రహాలలో 8వదైనటువంటి రాహు గ్రహం జన్మ వృత్తాంతాన్ని ఈ రోజున మనం మొదలు పెడదాం. అది కశ్యప ప్రజాపతి యొక్క ఆశ్రమం. దక్ష ప్రజాపతి యొక్క 13 కూతుళ్ళని కశ్యప ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. అందులో అదితి, దితి, ధనువు, వినత, కద్రువ, సింహిక, కాల మొదలైనటువంటి వాళ్ళంతా ఉన్నారు. సురస, వాళ్ళంతా ఆశ్రమంలో కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మనం అందరం తల్లులు అయ్యాం, కానీ మన సింహిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు అన్నది ధనువు. సింహిక ఆమె పేరు. ఎలా పుడతారే దానికి పిల్లలు. మన సింహిక మరీ నెమ్మది. సంతానం అనుగ్రహించమని మన అతిథిలాగా పతిదేవుణ్ణి అడగదు కదా, అలాగే భగవంతుణ్ణి అడగదు అన్నది దితి. దితి మాటలకు అందరూ నవ్వారు. సరే, ఆ మాత్రం నేను కూడా అడగలను. ఎవరిని అడగాలో చెప్పండి. అడిగి పిల్లల్ని కని నా శక్తి కూడా నేను నిరూపించుకుంటాను. కొంచెం ఆవేశపడింది సింహిక. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలా, లేకపోతే మన పతి దేవుణ్ణా? చూడండి, ఆ దేవుణ్ణి ప్రార్థించిన పతి దేవుణ్ణి ప్రార్థించు సాధ్వి అంటాడు ఆయన. కాబట్టి కనిపించే దేవుడు, కరుణిచ్చే దేవుడు పతి దేవుడే కదా మనకి. ఆయన్నే అడుగు. చూడండి, భగవంతుణ్ణి ప్రార్థించిన నీ భర్తను కూడా అడగమన్నా. ఎవరిని? దితి విషయంలో కానీ అదితి విషయంలో కానీ. అందరూ నవ్వుకున్నారు. అప్పుడు అదితి, చెల్లి, మన పతిదేవుడు మహాతపశక్తి సంపన్నుడు. భగవంతుణ్ణి ప్రార్థించే అవసరం ఉంటే ఆయనే చెప్తాడు కదా. అందువల్ల మన భర్తనే అర్థించు, నీకు తప్పకుండా మాతృత్వం సిద్ధిస్తుంది అని ధైర్యం చెప్పింది చెల్లెలకి. కశ్యప ప్రజాపతి నదీ తీరంలో ఒక వృక్షం కింద ధ్యాన నిష్టలో కూర్చొని ఉన్నాడు. సింహిక వచ్చింది. నిశ్శబ్దంగా ఆ మహాత్ముడు ముందు కూర్చుని కాసేపటికి కశ్యప ప్రజాపతి నిమీలిత నేత్రాలతో సమాధి స్థితిలో ఉన్నాడు అని గమనించింది ఆమె. ఎందుకని? తాను వెళ్ళి కూర్చున్నా తన వైపు చూడటల్లా. అందువల్ల సమాధి స్థితిలో ఉన్నాడు అని అర్థం చేసుకుంది. సింహిక కొంత సమయం ఆయన ధ్యానం ముగించటం కోసం నిరీక్షిస్తూ కూర్చుంది. ధ్యానాన్ని భగ్నం చేయకూడదని. కానీ ఆమె ప్రవృత్తి అలాంటిది. కొంతసేపు వేచి ఉన్న తర్వాత ఓపిక నశించిపోయింది సింహికి. స్వామి అన్నది. కశ్యప ప్రజాపతి మెల్లగా కళ్ళు తెరిచాడు. సింహిక వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సింహిక, ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు భార్యని. మిమ్మల్ని ఒక వరం కోరుకోవాలని వచ్చాను స్వామి అన్నది. వరమా? ఇవ్వాలి, తప్పకుండా ఇస్తారు కదా. ఇస్తాను సింహిక, నువ్వు భార్యామణివి, నాకు నువ్వు అడిగింది ఇవ్వటం భర్తగా నా ధర్మం. ఇస్తాను, అడుగు అన్న.
నాకు పుత్రుడు కావాలి స్వామి అన్నది. కోరదగిన కోరికే కోరావు, మంచిదే కదా అన్నాడు ప్రజాపతి. అయితే స్వామి, నా కుమారుడు మహాశక్తివంతుడై ఉండాలి, మహాబలశాలి అయి ఉండాలి, చూడగానే అందరూ భయపడేలాగా భయంకరంగా ఉండాలి, ఆకారం భీకరంగా ఉండాలి. ఇవన్నీ చెప్పుకుపోతోంది సింహిక ఉత్సాహంగా. సింహిక, ఏమిటి నువ్వు అడిగేది? నీ కొడుకు భీకరంగా ఉండాలా? ఎందుకు సింహిక? మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని అడుగు అని సూచించాడు. స్వామి, మళ్ళీ గిళ్ళి నేనేం ఆలోచించను. నాకు మాత్రం అందరినీ భయపెట్టేటటువంటి భీకరమైన ఆకారుడైనటువంటి పుత్రుడిని అనుగ్రహించను, అంతే మొండిగా. సరే, ఇలా దగ్గరికి రా అన్నాడు. అతని దగ్గరకు వచ్చింది. కశ్యపుడు తన హస్తాన్ని ఆమె శిరస్సు మీద ఉంచాడు. వరం ఇస్తున్నాను, నువ్వు కోరుకున్నటువంటి పుత్రుడు తొందరలోనే నీ ఒళ్ళో ఆడుకుంటాడు పొమ్మన్నాడు. కొంతకాలానికి సింహిక గర్భవతి అయింది. ఆ శుభవార్తని ఆనందంగా తన యొక్క అక్కలకి చెల్లెళ్ళకి చెప్పేసింది. అదితి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, స్వామి, మా చెల్లెలు సింహిక మీ యొక్క అనుగ్రహం వల్ల తల్లిగా పోతోంది, సంతానం కోసం ఎంతో కాలం నుంచి తహతహలాడిపోతోంది, పాపం చక్కటి కొడుకు కలగాలని మీరు దీవించారు కదా అన్నదా. కశ్యపుడు నవ్వి, నీ చెల్లెలు చూడ చక్కని కొడుకు కావాలని కోరుకోలేదు, చూడగానే భయం పుట్టించే వికార రూపుడు కావాలని కోరుకుంది. అడగరాని వరాన్ని అడగరాని సమయంలో అడిగింది. ఈ సింహిక మండే అగ్ని లాంటి ముఖంతో భయభ్రాంతులు చేసేటటువంటి బాలుడు ఆమెకు పుడతాడు, ఆమె కోరిన కోరిక ప్రకారం. అయ్యయ్యో, అట్లాగా? అదితి నిరుత్సాహపడింది. ఓ భార్యామణి, సింహికు యొక్క కోరికకు మూల కారణం దైవేచ్ఛ అని నాకు అనిపిస్తోంది, విచారించాల్సిన పని లేదు అన్నాడు. అంటే ఏది జరిగినా పరమాత్మ యొక్క సంకల్పంతోనే జరుగుతుంది అని కశ్యపుడు ఎట్లా ఆలోచిస్తున్నాడో మానవ మాతృలమైన మనం కూడా అదే విధంగా ఆలోచించాలి. సింహికి నవమాసాలు నిండినాయి. సకాలంలో ఆమె ఎర్రటి దేహ కాంతితోటి దగదగా మెరిసిపోయే బాలుడిని ప్రసవించింది. సింహు యొక్క పుత్రుడి యొక్క బారసాలకి దక్ష ప్రజాపతి దంపతులతో పాటు ఇంద్రాది దేవతలు, నారదుడు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చారు. బ్రహ్మదేవుడు రాగానే తండ్రికి నమస్కరించి కశ్యపుడు జరిగిందంతా చెప్పాడు. నవగ్రహాలలో ఒకడుగా నెలకొట్టడానికి పూజలు అందుకొని ప్రాణుల మీద తన ప్రభావం చూపించడానికి ఈ కొడుకు పుట్టాడయ్యా నీకు, అందుకని ఈ పిల్లవాడిని సుశిక్షితుడిగా, విద్యావంతుడిగా రూపొందించవలసిన బాధ్యత నీదేను అన్నాడు బ్రహ్మ. భవిష్యత్తులో ఈ బాలకుడు పరిగ్రహిస్తాడు, పరిత్యజిస్తాడు. త్యజించటం అనేది ఇతని లక్షణంగా ప్రాచుర్యం పొందుతుంది. చూడండి, ఆ కారణంగా ఈ పిల్లవాడికి రాహువు అని పేరు పెట్టు అన్నాడు. బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పాటిస్తూ కశ్యప ప్రజాపతి సింహిక కుమారుడికి రాహువు అని పేరు పెట్టాడు. కశ్యపుడు ఆశ్రమంలో తల్లి సింహిక పోషణలో మిగిలినటువంటి 12 మంది తల్లుల పాలనలో రాహువు ప్రవర్ధమానం అవుతూ ఉన్నాడు. కశ్యపుడు సకాలంలో రాహువుకి విద్యాబోధన చేయటం మొదలుపెట్టాడు, ఉపనయన సంస్కారం చేర్చి. ఇప్పటిదాకా మనం 8 గ్రహాల జన్మగాథలు విన్నాం కదా. ఇంకొక గ్రహమే మిగిలింది.
మరి ఆ గ్రహం గురించి కూడా మనం తెలుసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాం. కాకపోతే రాహు యొక్క చరిత్ర మిగిలింది కూడా మనం తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మనం కేతు గ్రహం యొక్క చరిత్రని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రాహు యొక్క చరిత్ర ఏంటి అన్నప్పుడు, ఒకానొక సమయంలో దుర్వాస మహర్షి అరణ్య మార్గంలో నడిచిపోతూ ఉన్నాడు. చల్లటి గాలి ఆయనకి శ్రమను పోగొడుతోంది. మనకు కూడా మలయానిలం సోకుతుంది అంటూ దక్షిణం వైపు నుంచి వస్తుంది చల్లటి గాలి, లేదు తూర్పు వైపు నుంచి వస్తుంది సముద్రం మీద నుంచి. పైరగాలి అని పిలుస్తాం మేము మా ఊళ్ళల్లో. దుర్వాస మహర్షి నడకలో వేగం తగ్గింది. ఎందుకని? మహామధురమైనటువంటి సువాసన ఏదో గాలిలో తేలుతూ వచ్చి ఆయన ముక్కు పుటాలని తాకింది. ఆ సువాసన వల్ల దుర్వాస మహర్షి యొక్క శరీరం పరవశించిపోతుంది. మనకు కూడా మంచి వాసన గనక సోకింది అంటే క్షణకాలం ఆగి దాన్ని ఆస్వాదిస్తాం కదా. అలౌకికమైనటువంటి ఆ పుష్ప సౌరభాన్ని ఆఘ్రానిస్తూ దుర్వాసుడు అక్కడే నిలబడిపోయాడు. ఆయన చూపులు సువాసన వస్తున్నటువంటి వైపు కేంద్రీకరించబడ్డాయి. ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని క్షణాల్లో అద్భుతమైనటువంటి ఆ సుగంధాన్ని మోసుకొని తెస్తున్నటువంటి ఒక సుందరాంగి ఆయన ముందు వచ్చి నిలబడింది. అంటే ఆ సుందరాంగి తలలో తురుముకున్నటువంటి అద్భుతమైనటువంటి పువ్వులు, మెడలో వేసుకున్నటువంటి హారం, ఆ పుష్పాలతోటి ఆ వాసన అలా వచ్చిందన్నమాట. ఆమె వచ్చేసింది. ఆమె నడక నడక కాదు, నాట్యంలాగా ఉంది. ఆ సుందరాంగి ఎవరో కాదండి, మేనక, అప్సరకాంత. ఎదురుగా నిలబడినటువంటి దుర్వాస మహర్షిని చూడగానే మేనక యొక్క నడకలో, ప్రవర్తనలో వినయం కనిపించింది. ఎందుకని? ఆయన శాపాయుధుడు. తేడా వచ్చిందంటే శపిస్తాడు. అందుకని మహర్షులకు ప్రణామాలు అంది వస్తూనే మేనక. ఆమె చేతిలో అందమైనటువంటి ఒక పుష్పహారం కూడా ఉన్నది. ఆ హారం మహాసౌరభాన్ని వెదజల్లుతూ ఉన్నది. సుఖీభవ అని దుర్వాస మహర్షి దీవించాడు. మేనక, ఆ పుష్పమాలిక నా మనస్సుని దోచుకుంది, అది నాకు కావాలి అన్నాడు. ఇది నా అభ్యర్థన కాదు, ఆజ్ఞ అన్నాడు. ఆహా, నేను స్వయంగా అల్లిన మాలిక మీకు నచ్చడం నా అదృష్టం స్వామి, స్వీకరించండి. మేనక వినయంగా 2 చేతులతోటి దండని దుర్వాస మహర్షికి అందించింది. వెళ్ళిరా మేనక, శుభం భూయాత్ అని దీవించాడు. మేనక నమస్కారం చేసి ఆయనకు దూరంగా తొలగి తన దారిని తాను వెళ్ళిపోయాడు. దుర్వాస మహర్షి కూడా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పూలదండని చేతిలో పట్టుకొని, తన మెడలో వేసుకోలేదండి, నేరుగా అమరావతి నగరానికి వెళ్ళాడండి. అంటే ఇంద్రుడు పరిపాలించేటటువంటి దేవలోక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ముఖ్య పట్టణం కదా అమరావతి. అది ఇంద్రుడి యొక్క రాజధాని. అక్కడికి వెళ్ళిపోయినాడు నేరుగా. ఆ విధంగా వెళ్ళి ఏం చేశాడు దుర్వాస మహర్షి? ఈయన వెళ్ళేసరికి 4 దంతాల మీద 4 దంతాలు కలిగినటువంటి గొప్ప ఐరావతాన్ని ఎక్కి మహాఠీవిగా ఇంద్రుడు కూర్చొని ఉన్నాడు. చూడండి, ఇంద్రుడి యొక్క ఏనుగు పేరు ఐరావతం. ఠీవిగా కూర్చొని ఉన్నాడు. ఆ గజరాజుకు ముందర వైపుగా అప్సరకాంతలు సమ్మోహనకరంగా నాట్యం చేస్తూ ఉన్నారు. ఊరేగింపు ఇరువైపులా నిల్చున్నటువంటి దేవతలందరూ జయఘోష చేస్తూ ఉన్నారు. రాజు వెడలే రవి తేజములరగా అంటాం కదా మనం, అట్లా ఉంది. దేవేంద్రుడు 3 లోకాలకు ప్రభు. ఈ విధంగా
బారులు తీరి నిలబడ్డున్నటువంటి దేవతలను తప్పించుకుంటూ దుర్వాస మహర్షి కొంచెం ముందుకు జరిగి నిలబడ్డాడు. ఆయన చూపులు ఐరావతం మీద దర్జాగా కూర్చున్నటువంటి మహేంద్రుడి వైపు మరల్చాడు. ఇంద్రుడి యొక్క చూపులు కూడా దుర్వాస మహర్షి యొక్క మీద పడ్డాయి. సైగ చేశాడు. ఐరావతం ఆగింది. ఇంద్రుడు దుర్వాసుడికి నమస్కరించాడు. దుర్వాసుడు చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న అద్భుతమైన మాలని ఇంద్రుడి వైపు విసిరాడు. ఇంద్రుడు ఆ మాలను పట్టుకున్నాడు. ఒక్కసారి వాసన చూశాడు. కాస్త మధు దాగినటువంటి మత్తులో ఉన్నాడండి. మదోన్మత్తుడు అంటాం కదా. ఆ మాలని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పారేశాడు. అయితే మరొక పురాణంలో ఇంకో విధంగా ఏముందంటే, ఒకానొకప్పుడు విష్ణు పురాణంలో ఒకానొకప్పుడు దుర్వాసుడు విష్ణులోకానికి వెళితే విష్ణుమూర్తి తన మెడలో ఉండేటటువంటి మాలని తీసి దుర్వాసుడికి ఇచ్చాడు. దాన్ని శేషమాల అంటాం కదా, నిర్మాల్యం, విష్ణు నిర్మాల్యం. అది తీసుకొని వచ్చాడని, సరే ఇక్కడ రంభ ఏదో ఇచ్చిందని మరొక పురాణంలో ఉన్నది. ఏదైనా మాల తెచ్చాడు. ఆ మాలని తాను మెడలో వేసుకుంటే ఎంత బాగుండేదో, అలా కాకుండా ఆ మధువు తాగిన మత్తు వల్ల కావచ్చు, లేకపోతే దైవయోగం వల్ల కావచ్చు, ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. ఇంతలోకే ఆ సువాసనకి ఆకర్షింపబడి కొన్ని తుమ్మెదలు వచ్చి ఝుంకారం చేస్తూ ఉన్నాయి చెవుల దగ్గర, ఏనుగు యొక్క చెవుల దగ్గర. దానికి కొంచెం డిస్టర్బెన్స్ అయింది. వెంటనే తొండంతో ఆ మాల తీసి కింద పడేసి కాలితో చిదిమేసింది. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి దుర్వాసుడు కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంద్ర ఆగు! దుర్వాస మహర్షి కంఠం మేఘ గర్జనలాగా వినపడింది. మహేంద్ర, నువ్వు గర్వాంధుడివి. అధికార గర్వం నీ తలకెక్కింది. అందుకే నేను దీవించి బహుకరించినటువంటి మాలని కించపరిచావు. తద్వారా మా యోగ్యతను అవమానించావు. అవధి మీరిన అహంకారానికి ఫలితం అనుభవించు. నీ స్వర్గ సామ్రాజ్య వైభవం సర్వనాశనం అయిపోతుంది. నీ సర్వస్వము, నీ సంపద అంతా నీటిలో మునిగిపోవుగాక. ఆగ్రహవేశాలతో శపించినటువంటి ఆ దుర్వాస మహర్షి అక్కడ క్షణం కూడా ఆగకుండా చరచరా వెళ్ళిపోయాడు. క్షణంలో ఐరావతం మీద నుంచి దూకినంత పనిచేశాడు ఇంద్రుడు. పరుగు పరుగున వచ్చి మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. స్వామి, అపరాధం చేశాను. తపోధనులైనటువంటి మిమ్మల్ని కిచ్చిపరిచే ఉద్దేశించో చేసినటువంటి తప్పు కాదు ఇది. ఇది కేవలం క్షణికావేశం. నా ప్రారంధం బాగలేదు, క్షమించండి, మీ శాపాన్ని ఉపసంహరించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఇంద్ర, మా యొక్క శాపం అప్రతిహతం, అనుభవించి తీరాల్సిందే. ఉపసంహరణ అనేది మాకు తెలియని విద్య మహేంద్ర. దుర్వాసుడు గంభీరంగా. ఇంద్రుడు ఉత్సవం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతి నగరాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకని తమ పరిపాలకుడికి శాపం వచ్చింది. దుర్వాస మహర్షి శాపం తన యొక్క దుష్ప్రభావాన్ని ఆలస్యం లేకుండా చూపించటం మొదలుపెట్టింది. విచిత్రంగా ఆశ్చర్యం కలిగిస్తూ దేవతల యొక్క సమస్త ఐశ్వర్యం మాయమైపోయింది. ఉచ్చైశ్రవం, ఐరావతం, ఇతర సంపదలు అన్ని మాయమైపోయింది. అప్సరకాంతలు అంతర్ధానం అయిపోయారు. స్వర్గ సామ్రాజ్యం మీద రాక్షసరాజు బలిచక్రవర్తి తన యొక్క ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. యుద్ధంలో ఓడగొట్టి ఇంద్రుణ్ణి. ఈ కథ చెప్తూ నిర్వికల్పానంద స్వామి ఒక్క క్షణం ఆగాడు. శిష్యులందరూ ఆయన వైపు సందేహంగా చూస్తూ ఉన్నారు. ఒక శిష్యుడు లేచి, గురువుగారు, రాక్షసరాజు వృషపర్వుడు కదా, మరి మీరేమిటి బలిచక్రవర్తి అంటున్నారు అన్నారు. గతంలో వృషపర్వుడు గురించి వచ్చింది. నిర్వికల్పానంద స్వామి నవ్వి,
మనం చెప్పుకుంటున్న కథలో చాలా కాలం గడిచిపోయిందయ్యా. వృషపర్వుడి కాలం నుండి నవగ్రహ చరిత్ర బలి చక్రవర్తి కాలానికి వచ్చింది. ఇద్దరూ కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వాళ్లే. వృషపర్వుడు ఎవరు? కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒకరు అయినటువంటి ధనువు యొక్క కుమారుడే. అందుకని వాళ్ళని దానవులు అన్నారు. మరొక భార్య దితి మీకు గుర్తుంది కదా, ఆమె కుమారుడు హిరణ్యకశిపుడు. అతని పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు. ఆ విరోచనుడు యొక్క కుమారుడే ఇప్పుడు నేను చెప్పే బలి అన్నారు. తరతరాల రాక్షస రాజులకి గురువుగా కొనసాగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే శుక్రుడే. ఇక్కడ దేవతలకి బృహస్పతి. రాహుగ్రహ చరిత్రకు సంబంధించిన కాలంలో బలి రాక్షసులకు రాజుగా ఉన్నాడు. అంతే. కథలోకి వెళితే దుర్వాసుడి యొక్క శాపం దేవతలని నిర్ధనులను చేసేసింది, ధన విహీనులను చేసేసింది. దానివల్ల ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదండి, మనిషిలో ఉండే గొప్ప ఆకర్షణ, శక్తి అన్నీ పోతాయి. తద్వారా రాక్షసుల యొక్క ఆధిపత్యం చెలరేగిపోయింది. దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఇంద్రుడు బృహస్పతి యొక్క సహాయం కోరుకోవటానికి ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చారు. చూడండి, గురువు గారిని అడిగినా ఆయన చెప్పే స్థితిలో లేడు. అందుకని శిష్యుడైనటువంటి ఇంద్రుడిని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పారు. తమ గత వైభవాన్ని పునరుద్ధరించమని మళ్ళీ ప్రార్థించారు బ్రహ్మని. మరి ఆ తర్వాత ఏమైంది అనే కథని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అందరికీ అని మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.